ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 11వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ఒక భయంకరమైనటువంటి ప్రమాదం అయితే ముంచుకు రాబోతుంది. మరి ఆ ప్రమాదం ఏమిటి, ఆ యొక్క ప్రమాదం వల్ల మీకు కలగబోయేటువంటి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు వినబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, దీని గురించి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారైతే ఎవరు కూడా ఉండరు కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వరాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676472. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం విత్ 24 అవర్స్లోనే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీరు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క చిన్న ఫోన్ కాల్ ద్వారానే మన యొక్క గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురువు గారు మీకు తెలియపరుస్తారు. నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలో 3వ రాశి. వృక్షిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఇక మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారండి. వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయి అని చెప్పాలి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను, ఎన్నో కోల్పోయారు కూడాను. అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుందండి. ఇక రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అంటే గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది అని చెప్పాలి. అందువల్ల ఊహించిన అదృష్టం కూడా వీరిని వరించబోతుంది. మరి అంతేకాకుండా ఎంతో అద్భుతంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక మార్పు అనేది కూడా జరగబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు కూడా చక్కగా పూర్తి అవుతాయండి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక వీరికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారనే చెప్పుకోవాలండి. ఇక నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందేవారు. వీరి దగ్గరికి కూడా ఎవ్వరు కూడా రారు. అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది కూడా ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలి. మరి ఒక దైవానుగ్రహం కూడా, ఒక దైవశక్తి రేపటి రోజున వీరికి అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరిస్తుంది. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా, సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోబోతుంది. మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పాలండి. ఇక మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలండి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో అంటే మీకు అనుకున్నటువంటి పనులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. ఊహించిన అదృష్టం చేరుకోబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి బాగా డబ్బు అనేది వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉందండి. జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం లభించబోతుంది. ఇక వీరికి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా అధికంగానే ఉంటుందనే చెప్పాలండి. వీరికి ఏది అంటే
ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరి కళ్ళలో ఏదో తెలియనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇక వీరిది చాలా జాలిగుణం అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో ఏదైనా సరే గొప్ప సంకల్పం అనేది ఒకటి పెట్టుకుంటారండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఆ దైవం ఎవరో కదండి, సాక్షాత్తు హనుమంతుల వారు. వారి రేపటి రోజున హనుమంతుల వారి స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తబోతున్నారు. రేపటి రోజున స్వామివారికి గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణాలు చేయండి. మీకు వీలు కుదిరితే దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం కలుగుతుంది. పట్టిందల్లా బంగారము అవుతుంది. ఇక మీ యొక్క కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజునైతే మీరు చూడబోతున్నారని చెప్పాలండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది రేపటి రోజున మీ యొక్క జీవితం ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయాలని చూస్తూ ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కీడు జరగబోతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక రేపటి రోజున 5 తమలపాకులను అయితే 5 తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మొత్తము కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయట పెట్టేసేయండి. ఇక వీరికి కోపం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అయితే కొంచెం తగ్గించుకోనండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వీరికి మంచి సంతానం కూడా కలగబోతుంది అనే చెప్పాలండి. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి రేపటి రోజున పెళ్లి సంబంధం కూడా కుదిరేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉంది. ఇక పెళ్లి చేసుకునేటువంటి సమస్యలు అంటే ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. పెళ్లి చేసుకున్నటువంటి వారి కూడా వారి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక మీ యొక్క బంధము అనేది బలపడుతుంది. ఇక వీరికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అనేది చెప్పాలి. ఇక వీరికి వీలైతే రేపటి రోజున మీరు కోతులకు ఆవులకు ఆహారము పండ్లు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీకు జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఆగిపోయిన డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి రేపటి రోజున. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ 2 అక్షరాల వ్యక్తులతో మీరైతే చాలా దూరంగా ఉండండి. ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దీనివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక మీరు రేపటి రోజున ఈ రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఇక రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు. ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులని చెప్పాలి. కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున ఇంకా మీ యొక్క జీవితంలో మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క పట్టుదల, ధర్మం మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెడతాయండి. మొహమాటాన్ని వీడి లక్ష్యం మీద దృష్టి అనేది సారించండి. ఆరోగ్య నియమాలను పాటిస్తూ నవగ్రహ ధ్యానం చేసుకుంటే మనోబలము పెరిగి మీ యొక్క ప్రతికూలతను కూడా మీరు ఖచ్చితంగా జయించుకోగలుగుతారు. ఇంకా అదేవిధంగా ఉద్యోగంలో అధికారుల యొక్క ప్రశంసలతో మీ యొక్క ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది. వివాదాలకు తావు అనేది లేకుండా మీ యొక్క మాట తీరును
మనసును చక్కగా ఉంచుకోనండి. కష్టమైనటువంటి పనులను మొట్టమొదటిగా పూర్తి చేయడం ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందుకోగలగవచ్చు. శ్రీరామనామ స్మరణ మీకు మరింత కొండంత అండగా మీకైతే నిలబడుతుంది అని చెప్పాలి. దైవానుగ్రహంతో మీరు ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి బుద్ధితో ముందు చూపుతో అడుగులు అనేవి వేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మీ యొక్క విఘ్నతకు నిదర్శనము. శని ధ్యానం కూడా మీకు మరింత రక్షణగా నిలిచి కార్యసిద్ధిని అయితే మీకు కలిగిస్తుంది. ఇక మంచి పనులు ప్రారంభించడం ద్వారా కూడా సామాజిక గుర్తింపు అనేది లభిస్తుందండి. అనవసరమైనటువంటి శ్రమకు అంటే మీరు అనవసరంగా చేసినటువంటి శ్రమను కూడా తగ్గించుకొని కుటుంబంతో సఖ్యతగా ఉండడం వల్ల కూడా మీకు మానసిక ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి. మీ యొక్క నిబద్ధతను మిమ్మల్ని నిజాయితీరులుగా మీరు తీర్చిదిద్దుకోబోతున్నారు. ఇక మీ యొక్క జీవితంలో అంటే ముఖ్యమైనటువంటి పనుల్లో అనుభవజ్ఞుల యొక్క సూచనలు అయితే పాటించడం మీకు ఎంతో శ్రేయస్కరం అండి. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆందోళన అంతా కూడా తొలగి కొంత శక్తి అనేది మీకు ఇస్తుంది. నవగ్రహ ఆలయ దర్శనం కూడా మీకు మరిన్ని విధాలుగా మేలు చేకూరుస్తుంది. సో చూస్తారు కదండి, ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.